మనమందరం పోయి అక్కడ లోపల ఉంటే గురువారికి పక్కన్నటువంటి వంటశాలలో ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు ఒక గురువు ఒక భక్తుని క్షేమ బాగోగాలు కోరుకున్నాడు. ఆయన పాదాల చెంతకు మనకు వచ్చినప్పుడు నా యొక్క శిష్యులు అన్ని విధాలుగా ముందు పోవాలి, ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా మంచిగా ఉండాలని కోరుకునే గురువు అందులో మన కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారు మనకు దొరకడం మాత్రము మనం ఎన్ని జన్మాలు చేసినటువంటి సుకృత ఫలం ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి అందుకే మనం కూడా పండర్పూర్ వరకు పాదయాత్ర ఎంత ఉన్నది. మరి పండర్పూర్ వరకు పాదయాత్ర ఎంత ఉంటే కూడా ఆ సంవత్సరం ఇంచుమించు ఆయనకు ఎంత పెద్ద వయసు మీద పడినప్పటికీ కూడా మేము ఎన్నోసార్లు చెప్పినా దిండి పోయేది పోతుంటది, మనం వెహికల్ పోతుంటే కూడా నా భక్తులు నేను ఉన్నంత వరకు కూడా నేను వాళ్ళతోటి కాలం పాదలతో నడుస్తా, నేను వాళ్ళెంబడే ఉంటాను ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ మన మహారాజు గారు ఇంతటి సంకల్పం తీసుకున్నాడు. కాబట్టి దయచేసి మనమందరం కూడా కరణ్ గజేంద్ర భారతి శిష్యులుగా కరణ్ గజేంద్ర భారతి బాగు కోరుకునే భక్తులుగా మనం అందరం కూడా ఆయన ఏ కంట చూసినా ఎక్కడ చూసినా ఆయన ఆలోచన విధానం ఇక్కడ మహారాజు గారు ఇక్కడ సంకల్పిస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే ఆయన పిలవకన్నా ముందు పలికి చేసే మన మానవత దృక్పథం మన అందరి లోపల రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు స్వర్గీయ రాజ్ కుమార్ శెట్కర్ గారు మరి నారాయణఖేడ్ నుంచి రామ మందిరం నుంచి పాదయాత్ర ఏ రోజైతే ప్రారంభం చేసిరో ఆ రోజు నుంచి కూడా వారి ఆధ్వర్యంలో మనము చాలా ఘనంగా నారాయణఖేడ్ నుంచి పాదయాత్ర తీసుకొని వెళ్తున్నాం. మరి ఆయన కీర్తి చేసిన అయిన తర్వాత కూడా వారి తల్లిలు అప్పారావు శెట్కర్ కూడా మరి కీర్తి చేసి రాజ్ కుమార్ శెట్కర్ గారు పోయారు అని అనుకుంటా ఈ యొక్క హిందూ ధర్మం ఒక మంచి మార్గాన్ని మరి కరణ్ గజేంద్ర భారతి గారు నడిపిస్తున్నారు. నేను కూడా తోడ్పాటు ఉంటాను. మరి ప్రతి సంవత్సరం ఇవాళ దిండి మనకి ఇక్కడ వచ్చినంత వరకు కూడా మరి అప్పారావు శెట్కర్ గారు ఉండడం వారి యొక్క సహాయ సహకారాలు ఉండడం కూడా మనం చాలా ఎందుకంటే చాలా అరుదు చాలా లక్షల కోట్లు ఉన్నటువంటిది ఉంటారు చాలా మంది. కానీ భక్తి మార్గంలో 10 రూపాయలు పెట్టి అన్నదానం కానీ సేవ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా అరుదుగా ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ముందుకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా మనకు సేవ చేయాలని వాళ్ళకి ముందుకు వచ్చినప్పుడు మనం ప్రోత్సహించడం వాళ్ళకు ముందుండి మనం ముందుకు నడిపించడం కూడా మన బాధ్యత. కాబట్టి దయచేసి తన మన ధన ఇంకోటి ఆర్థికంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనుకుంటా గురువు మాత్రము ఎంత డబ్బున్నవాడైనా ఎంత గరీబున్నా అమలు చేసినోడైనా ఎవరైనా సరే గురువుకు అందరూ కూడా శిష్యులు సమానంగానే ఉంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గురువు గారి దగ్గర మంచి చెడు పెద్ద చిన్న భేదం అనేది ఏముంటది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా మన గురువు గారు ప్రతి ఒక్కరి నుంచి కూడా ఒకటే దృష్టితో చూసిండు. వాళ్ళు వీళ్ళు అనుకుంటా చూసిండు. అయినా మన భాగక్షేమాలు ఎప్పుడైతే కోరుతున్నాడో మనం కూడా గురువుగారి యొక్క భాగక్షేమాలు కోరవలసిన అవసరం కూడా ఆయన ఎంతైతే మన మీద బాధ్యత పెట్టిండు అయినా కూడా ఆయన సంక్షేమాలు కూడా చూసుకోవడం కూడా మన బాధ్యత ఉన్నది. కాబట్టి దయచేసి ఇక్కడ మళ్ళొక పెద్ద మనిషి ఇవాళ మన దిండి పండర్పూర్ పాదయాత్ర బయలుదేరుతుందని తెలియగానే వారిది కల్లేరు మండలం వారు కూడా మారడి వాళ్ళు మొన్నటి వరకు అక్కడ ఫారిన్ లో ఉండి ఎన్ఆర్ఐ ఉన్నటువంటి గుర్రం మచ్చేంద్రన్న కూడా ఇవాళ రావడం మాకు కూడా శుభ సంతోషం. అన్న మేము మొన్ననే పండర్పూర్ లో గత 2 సంవత్సరాల క్రితం ఇంచుమించు ఇన్స్ట్రుమెంట్ మీద కొద్దిగా ఉంటే కానీ కట్టుకుంటూ పోతే చాలా పెద్ద చేసినాం. మరి మీరు కూడా అందరూ చాలా మంది ఎంత ఏది ఉన్నా కూడా భక్తి మార్గంలో పోవాలి కొన్ని ప్రోత్సహించాలంటే అందరికీ మనసు నుంచి రాదు, కొంతమంది పుట్టుకుంటూ వస్తుంది. కాబట్టి ఇవాళ ఒక కరణ్ గజేంద్ర భారతి మహారాజు గారు కూడా మరి ఇంతమంది భక్తులకు ఒక తండ్రిలాగా మాకు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు కొంత ఇళ్లలో చెప్పని మార్గం కూడా గురువుగా ఉండి మాకు అందు కూడా మంచిగా నడవాలి, సమాజంలో మంచిగా ఉండాలి, ఇది చేస్తే బాగుంటది, మరి ఇలా పోతే మీ జీవితాలు బాగుంటాయని మాకు తోడ్పాటుగా ఇంచుమించు మేము చిన్న వయసు మాది 34-35 సంవత్సరాలు కానీ మా తండ్రుల నుంచి కూడా అలా గురుపదేశం ఇచ్చుకుంటా ఎన్నో వేల కుటుంబాలను కూడా ఒక మంచి సన్మార్గంలో మంచి నడిపించినటువంటి కరణ్ గజేంద్ర భారతి మహారాజు గారు మరి ఎక్కడో కర్ణాటకలో ఉండి మన తెలంగాణ ప్రాంతాన్ని ఇంత మంచిగా మన నారాయణఖేడ్ ప్రాంతంలో చేయడం కూడా వాళ్ళకి స్వాగతించాలని కూడా నేను గుర్రం మచ్చేంద్రన్న గారికి కూడా నేను మళ్ళీ